ఫ్రీ బస్ పెట్టి నెల రోజులైనప్పటికీ ఇప్పటికీ ఆటో వాళ్ళ కష్టాలు మాత్రం అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం అంకుల్ మాత్రం అసలు మార్నింగ్ నుంచి గిరాకీ లేక ఆటోలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు తోటి ఆటో డ్రైవర్స్ తోటి. ఇదే విధంగా దివాళీ తీస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అదే విషయం గురించి చర్చించడానికి మనం ఆటో డ్రైవర్స్తో ఉన్నాము. గిరాకీ ఎట్లుంది? ఏం లేదు. నెల కింద రోజుకి ఎంత వస్తుంది? మాకు నెల కింద రోజుకు 1200 1300 వస్తుంది. ఇది మహిళలకు ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఇప్పుడు 500-600 వస్తుంది. 500-600 వస్తున్నాయి. అంటే 500-600 తోటి వెళ్ళే అవకాశం ఉందా మీకు? లేదు. ఈఎంఐస్ ఉన్నాయి ఆటోకి మీకు? అవి కట్టలేకనే కదా ఇక్కడనే ఉన్నాం. అయితే మీ ఆటో యూనియన్ వాళ్ళు నెలకు 15,000 కావాలని మొన్న ధర్నా చేసిర్రు. నెలకు 15,000 అంటే సమంజసమే అనుకుంటున్నారా మీరు? ఇక ఎట్లా చదువుకొని పోవాలి కదా. 15,000 కావాలని కోరుకుంటున్నారా? అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సంవత్సరానికి 15,000 ఇచ్చే ఆలోచన ఉంది. మీకు సరిపోతుందా? నాకేం సరిపోదండి. నెలకు 15,000. అయితే నెలకు 15,000 ఒకవేళ కావాలనుకుంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం కామెంట్ చేస్తున్నారంటే మేము కూడా ఆటో తెచ్చుకుంటాం నెలకు 15,000 వీళ్ళకి అంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్టూడెంట్లకు జాబ్ కావాలని చెప్తారు. జాబులు ఇవ్వండి, ప్రైవేట్ జాబ్ ఇవ్వండి, గవర్నమెంట్ జాబులు పెట్టండి. ఆటో డ్రైవర్లు వెళ్ళిపోతారు స్టూడెంట్కి ఆటో నడిపితే. అయితే ఇంకొక కొంతమంది డౌట్ ఏంటంటే ఆటోను కేవలం లేడీస్ ఎక్కుతున్నారా, జెంట్స్ ఎక్కట్లేదా, వీళ్ళు కావాలని యాక్టింగ్ చేస్తున్నారేమో. లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసిపోతారు కాబట్టి నీకు ఫ్రీ అంటే వాళ్ళు ఇద్దరు బస్సులో వెళ్ళిపోతారు. అదే లేడీస్ అయితే ఒక్కటి ఉంటే సేఫ్టీగా ఆటోలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆటోకు నెలకు ఎంతో ఎంతో ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు సంవత్సరానికి ఇచ్చే ప్లాన్లో ఉన్నారే తప్ప సంవత్సరానికి 10,000 ఇస్తారు. నెలకు 10,000 రూపాయలు 15,000-20,000 రూపాయలు సంపాదనే పోయింది. సంవత్సరానికి 10,000 ఇస్తే ఏం చేస్తాం మేము? 10-12 ఈఎంఐ కట్టాలి. ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్తే మాకు వెళ్ళదు. మా బతుకే ఇష్టం అయిపోయింది ఆటోలో బతుకు. మరి ఎట్లా గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తుంది? గవర్నమెంట్కి నెలకు 15,000 ఇవ్వాలి మాకు అని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన నెల అవుతుంది కదా, ఈ పరిపాలన ఎట్లా ఉంది? ఆటో విషయం పక్క పెడితే ఏం పరిపాలన ఉంది? అట్లే ఉంది పరిపాలన. ఏం పరిపాలన నడుస్తున్నాయి? ఏం చేస్తలేడు. అది గవర్నమెంట్ పైసలు ఇస్తానని చేయలేదు, పింఛన్ ఇస్తానని ఇస్తలేడు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? నెలకు 15,000 కావాలా? నెలకు 15,000 కావాలి. నెలకు 15,000 కావాలి. 15,000 కావాలంటే 15,000. ఏం లేదు. రోడ్ల మీద లేడీస్ గంట చెప్పి నిలబడుతున్నారు కానీ బస్సులో పోతున్నారు కానీ ఆటోలు ఎక్కలేదు. ఇది మా ప్రజలు కూడా ఇబ్బంది ఉండదు. మస్తు తిడుతురు రేవంత్ రెడ్డికి, మస్తు తిడుతురు. ఎవరు మీ కుటుంబ సభ్యులు తిడుతున్నారు? రేవంత్ రెడ్డి ఇట్లా తిడుతురు. మేము తీసుకుపోతున్నాం పైసా, ₹1 తీసుకుపోతున్నాం. ఇట్లా 100, 200, 300 తీసుకుపోతే ఏమైతే మాకు. అయితే కొంతమంది ఏమంటారు అంటే వీళ్ళు గవర్నమెంట్ పైన దుమ్మెత్తి పోసే విధంగా కావాలని ఇట్లా చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇంతే వస్తుండే. చేస్తలేమన్నా మేము కావాలని ఎందుకు చేస్తాము? మాకు వెళ్తలే, రోడ్ల మీద వెళ్ళకుండానే చేస్తున్నాం. ఓటు అయితే ఆయనకే వేసినాము. రేవంత్ రెడ్డికే ఓటేసి రేవంత్ రెడ్డికే ఓటు. బాలనాయకు మా దేవరకొండ ఎమ్మెల్యే. మేము గెలిస్తే ఆయన గెలిచాం. దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక ఆయన గెలిచినాం. మేము గెలిస్తేనే ఆయన వేసింది. మా గ్రామ పంచాయతీ ఆయనది. త్వరలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీ సపోర్ట్ ఎక్కడ ఉండబోతుంది? సపోర్ట్ కాదు. ఇప్పుడు 3 నెలలు చూద్దాం. ఇప్పుడు 3 నెలలు ఎట్లా ఉంది, ఎలా చేస్తారు, మొత్తం కంప్లీట్ చేస్తారా లేదా, ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆటో వాళ్ళ ఏ విధంగా ఆదుకుంటారు, మీటర్ పెంచారా, ఓలా ఊబర్లు సగం వేస్తారు, సగం ఓలా ఊబర్ తినేస్తారు. అవి మొత్తం బయట డైరెక్ట్. ప్రధానంగా వీళ్ళ డిమాండ్ వచ్చేసి ఓలా ఊబర్ వంటి ఆ ప్రైవేట్ దాంట్లో తీసాలి. అదే మాదిరిగా ప్రతి నెల 15,000 రూపాయలు వాళ్ళకి చెల్లించాలని ఆటో డ్రైవర్స్ అయితే గవర్నమెంట్ కోరుతున్నారు. ఇంకా చాలా మంది కూడా ఇక్కడ మనం చూస్తున్నట్లు దివాళీ తీస్తున్నారు. ఇంకొక పెద్ద మనిషి కూడా ఎంపీ ఓట్లు కూడా రావు. ఎంపీ ఓట్లు తక్కువ వస్తాయి, చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మాకేదో కూడబెడుతుంది, ఏదో సేవ చేస్తుంది అనుకున్నాం. వాళ్ళు ఏంటంటే మేము బట్టలు ఉన్నా లేనట్టు లెక్క, ఒంటి మీద ఉన్నా లేనట్టు లెక్క. ఇంకా సింపుకోవడం అక్కడే తక్కువ ఉంది. ఇన్ని రోజులు కేసీఆర్ ఏదో చేయలేదని అసహనంతో ఉన్నాం. కొత్త గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి మాకు ఏమన్నా న్యాయం జరుగుతుందని మేము చేంజ్ ఎవరు ఓట్లు వేసాం. కొత్త గవర్నమెంట్కి అయితే ఇంకోటి సార్, వేరే రాష్ట్రాలు కర్ణాటక, ఢిల్లీ కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ ఈ పథకం ఉంది. వాళ్ళంతగా ఇబ్బంది పడినప్పుడు మన తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎలా స్పందిస్తున్నారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మెయిన్. ఇక్కడ పబ్లిక్ ఏంటంటే ఉచితాలకు బాగా అలవాటు పడ్డాడు కాబట్టి నాకేం పనిపాటు లేదు, ఓ 10 నిమిషాలు లేట్ అయితే నాకు వచ్చేది ఏముంది అని చెప్పి ఆ ఉచిత బస్సులోనే పోతున్నారు. కాబట్టి ఆటో అని మేమే అడిగితే మాకు ఉచిత బస్సు వస్తుంది, జరుగు బాబు జరుగు, పక్కగా జరుగు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్?
రేవంత్ రెడ్డి గారి గురించి అభిప్రాయం అంటే ఇప్పుడు ఆయన సీఎం అయ్యి ఒక నెల కూడా కాలేదు, రేపటికి నెల అవుతుంది, మనకి రాష్ట్రానికి ఆయన సీఎం కాబట్టి ఆయన మంచి చేస్తాడు. ఒక యువకు ఒక మరీ ఓల్డ్ ఏజ్ కాదు, అంత యంగ్ ఏజ్ కాదు, మిడిల్గా ఉన్నాడు, ప్రజలకు మేలు చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మేము ఓట్లు వేయడం జరిగింది. సరే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన వల్ల నష్టపోయింది ఎవరు అంటే ఆటో కార్మికులు అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో డిస్టిక్లు కావచ్చు, విలేజ్లు కావచ్చు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళ వెనుక వాళ్ళ ఫ్యామిలీ అంటే 4 కుటుంబ సభ్యులు ఉంటారు, తల్లిదండ్రులు కూడా కలుపుకుంటే 6 కుటుంబ సభ్యులు ఉంటారు. మరి వీళ్ళందరికీ ఇతను ఒక్కరు పోషిస్తేనే అవుతుంది. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు కష్టం చేయలేరు, వాళ్ళని సాధాలి. పిల్లలు విద్యార్థులు ఉంటారు, వాళ్ళని సాధాలి. ఎవరు సాధాలి? కుటుంబానికి హెడ్ ఎవరు ఉన్నారు? ఆటో డ్రైవర్. ఆయన ఎంచుకున్న మార్గం అది. చదువు ఆ రోజుల్లో పెద్ద చదువులు చదివించలేకపోవడం వలన, ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన చదువుకోలేకపోయినాం. చదువుకున్న కొద్దిగా ఉంది, ఆ కొద్దిలో సరే వ్యవసాయ వృత్తిలో నష్టపోతున్నాము. అవి అప్పట్లో మేము యూత్గా ఉన్నప్పుడు కరెంటు సరిగా ఉండేది కాదు, బోరు వాటర్ వచ్చేవి కావు. సరే అని ఈ హైదరాబాద్ రావడం, వలస రావడం, వచ్చిన తర్వాత ఏం పని చేయాలి అంటే నాలాంటి ఎవరో దోస్తానంగా ఆటో తీసుకుంటే మంచిగా అవుతుంది, రోజుకి ఇంత వస్తుంది, ఆదాయం వస్తుంది, నెలవారీ ఒక 5,000 ఈఎంఐ కట్టుకోవచ్చు అప్పట్లో. ఇప్పుడు ఇంకోటి సార్, మీరు డిమాండ్స్, మీ ఆటో యూనియన్ డిమాండ్స్ ఏంటంటే మాకు నెలకు 15,000 కావాలండి. దీనిపైన నెటిజన్స్ అంటే ఎవరైతే యువకులు ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీళ్ళకి నెలకు 15,000, మాలాంటి చదువుకున్న వాళ్ళకే అలాంటి జాబ్స్ లేవు, వీళ్ళకి నెలకు 15,000 అంటున్నారు. అలాంటి యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే నేను ఒక్కటి చెబుతాను, వాళ్ళకి సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 2 నిరుద్యోగ చదువుకున్న యూత్కి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. అది ఆయన కల్పించడా అనేది ఆ చదువుకున్న వాళ్ళకి తెలవాలి. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఆల్రెడీ మా కుటుంబం మేము ఆధారపడి ఉంది కదా, మేము ఆల్రెడీ వృత్తిలో ఉన్నాం. ఇంకోటి సార్, ఆటోను కేవలం లేడీస్ ఎక్కుతుర్రా, లేకుంటే వీళ్ళ చేత బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమైనా డ్రామాలు ఆడిస్తుందా ఆటో యూనియన్ చేత? అసలు ఎవరో చెప్పనవసరం లేదు. ఈరోజు నేను ఉదయం 8 గంటలకు వెళ్ళా రోడ్డు మీద. ఇంతకుముందు మా దగ్గరకు వచ్చి బాబు ఆటో వస్తావా అని అడిగేటోళ్ళు. ఇవాళ మేము వాళ్ళు పోతుంటే ఏందమ్మా ఆటో కావాలా అని ఒక వ్యక్తిని అడిగినా, ఒక అమ్మని అడిగినా, ఒక చెల్లిని అడిగినా, ఒక అక్కడ అడిగినా, అన్న మాకు ఫ్రీ ఉంది, అవసరం లేదు, అవసరం మేము అడుగుతాం కదా అని ఎదుర్కొచ్చినేస్తున్నారు. మరి ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి సార్? అంటే ఆటో యూనియన్స్ మొత్తానికి ఒక రిప్రజెంట్గా ఆర్టీసీ ఫ్రీ కాకుండా ఎవరైతే నిరుద్యోగులుగా పేదవారుగా రేషన్ కార్డు ఉంది ఆల్రెడీ, వాళ్ళకి నెలవారీ ఇప్పుడు ఇచ్చే రేషన్ మీద ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి. ఒక 2 కిలో కందిపప్పు ఫ్రీ ఇవ్వండి, ఒక 2 ఆయిల్ ప్యాకెట్లు ఫ్రీ ఇవ్వండి, అది కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆయన 10 లక్షలు చేస్తా ఉన్నారు, సంతోషమే. అది ఎవరైతే హెల్త్ ప్రాబ్లం వస్తుందో హాస్పిటల్కి వెళ్తారో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మీ ఆటో వాళ్ళ డిమాండ్ ఏంటి సార్? అది మా డిమాండ్ ఏముంది, ఆర్టీసీ ఆల్రెడీ లాస్ ఉంది, ఇప్పుడు ఆర్టీసీని మళ్ళీ ఉచితం అని చెప్పేసి లాస్ పెడుతున్నారు. సరే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా వాళ్ళని ఆదుకోరు అనేది అది గవర్నమెంట్కి ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధము. మా డిమాండ్స్ ఏంటంటే ఆర్టీసీ అనే ఫ్రీ బస్ అనేది తీసేసి ఇంకొకటి ఏదన్నా ఉపయోగం ఉన్నది, అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడేది. 10 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా పోతున్నారు. వాళ్ళకి అవసరం అంటావా? అవును, కరెక్టే. వాళ్ళకి అవసరం అంటావా? మొన్నటిదాకా వీళ్ళు ఏం చెప్పారు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నారు కేసీఆర్ అన్నారు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అని అనుకుంటున్నారా మీరు? ఇస్తున్నాడా అంటే భూమి ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. నాకైతే భూమి లేదు, నేనైతే ఆటో వృత్తి మీదనే బతకాలి. అంటే ఈ 30 రోజులలో అనవసరంగా కేసీఆర్ని ఓడగొట్టుకున్నాం, అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం మీకు ఎప్పుడు ఇంకా ముందు అనిపిస్తుంది. ఇప్పుడే మొదలెట్టింది, రెడ్డి వచ్చిండు మొదలెట్టిండు అని ఒక సామెత ఉంటుంది. కాబట్టి నెల రోజుల్లోనే కష్టం. ఇప్పుడు ఉన్న డబ్బులు, పాత డబ్బులు ఉంటాయి, అవి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇంకో 2-3 నెలలు పోతుంది, ఎండాకాలం వస్తుంది, అప్పుడు కష్టం ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఎండలో కూర్చునే సరికి సురసుర ఉంటుంది. సురసుర అనేసరికి అప్పుడు రోడ్డు మీద బట్టలు పండుకోవడమా, లేకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పండుకోవడం. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఏం చేశాడంటే
ఆటోలు ఏందో మోసం చేస్తున్నారు వీళ్ళు, లుచ్చాలు లపంగులు అని చెప్పేసి కొన్ని పోలీసు వాళ్ళ దగ్గర దాడి చేయించి నానా అంగం చేయించాడు. ఆటో కనపడగానే పోలీస్ స్టేషన్ వేయండి అనేటువంటి తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో డిటి నాయక్ అని కమిషనర్ ఉన్నాడు. కమిషనర్ ఉండి ఏం చేశాడంటే ఎక్కడ ఆటో కనపడిన ఆటో మీటర్లో సెట్టింగ్ ఉంది, ఆటోలు 10 కాడ 1000 అడుగుతున్నారు అని చెప్పి మొత్తం హరాస్మెంట్ చేసింది. మేము భారీ ఎత్తున ధర్నా చేసినాం. ఎక్కడి నుంచి చేసాము? సుందరయ్య పార్కు నుండి, బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు నుండి లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, కార్మికులు అందరం కలిసి, అన్ని యూనియన్ల వాళ్ళని కలిసి ఇందిరా పార్క్ వరకు ధర్నాగా చేసి అక్కడ మేమందరం మీటింగ్ పెట్టి మీరు చేస్తుంది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు అని ఆ రోజులు ఎదిరించి పోరాడినాం. పోరాడితే రాజశేఖర రెడ్డి ఉండి అయ్యా ఆయన గవర్నమెంట్ పోతుంది, మా గవర్నమెంట్ వస్తుంది, మీరు మాకు ఓట్లు వేయండి, మేము రాగానే న్యాయం చేస్తామన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మాకు కొద్దిగా న్యాయం జరిగింది. అది ఏ విధంగానే కావచ్చు, ఆయన వచ్చిన తర్వాత జరిగింది. సరే కేసీఆర్ మళ్ళా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ డివైడ్ అయింది. తెలంగాణ డివైడ్ అయిన తర్వాత సీఎం ఇక్కడ మాకు కేసీఆర్ అయ్యాడు. కేసీఆర్ అయిన తర్వాత ఏం చేశాడు ఆయన ఆటో వాళ్ళకి? రాజశేఖర రెడ్డి కిలోమీటరు 8 రూపాయలు ఉన్నదాన్ని 15 రూపాయలు చేస్తే మరి ఆయన 9 సంవత్సరాలున్నర సీఎంగా చేసి ఏమిచ్చాడు మాకు? కిలోమీటర్ రూపాయి కూడా పెంచలే. మరి ఆ రోజు ఆయన 15 రూపాయల మినిమం 20 రూపాయలు మినిమం చేశాడు. 8 రూపాయల కిలోమీటర్ అని 15 రూపాయలు చేశాడు. ఆటో కార్మికులను ఆదుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి వచ్చి ఏం ఆదుకున్నాడు మమ్మల్ని? కేసీఆర్ లాగానే కదా ఆయన ఏం చేయగలుగుతున్నా ఈయన అలా చేస్తున్నాం మమ్మల్ని. ఎప్పటి నుంచి మీ కుటుంబం మీరందరూ ఎప్పటి నుంచి ఆటో మీద ఆధారపడేది ఉంటారు? ఎన్ని సంవత్సరాలు? నాది లైసెన్స్తో సహా చూపిస్తాను. 23 సంవత్సరాలు. 2000 సంవత్సరంలో ఆటో డ్రైవర్గా మారడం జరిగింది. అంతకుముందు ఏదో మీరు ఎప్పటి నుంచి ఆటో మీద ఆధారపడి ఉన్నారన్న? మేము తక్కువనే అన్నా, ఒక 10 ఏళ్ళు అంతే. సార్ మీరు ఎప్పటి నుంచి? 15 ఏళ్ళు. మీరు ఎప్పటి నుంచి ఆటో మీద ఆధారపడి ఉన్నారు? 10-12 ఏళ్ళు. ఇది ఇక్కడ పరిస్థితి. నిజంగా చెప్తున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే వాళ్ళ బాధ వర్ణనాతీతం. మహిళలకు ఫ్రీ బస్సు కాకుండా ఇంకేదైనా ఉపయోగపడే పథకం పెడితే బాగుంటుండే అనేది ఆటో డ్రైవర్ల అన్నల వాదన. ఇంకోటి చెప్పాలంటే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటన చేశారు. సర్వే ప్రకారం ఇంతకుముందుకు 14 లక్షల మంది మహిళలు ఎక్కుతుండే బస్సు ఇప్పుడు 29 లక్షల మంది ఎక్కుతున్నారు. అంటే డ్రైవర్లు చెప్పే పరిస్థితి ఏంటంటే పని లేకున్నా కూడా చాలా మంది మహిళలు బస్సు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఆ పథకం కాకుండా హాస్పిటల్స్, స్టడీ, ఇంకే ఏ పథకమైనా పెట్టవచ్చు అనేది ఇక్కడ ఆటో డ్రైవర్లు అన్న పరిస్థితి. థ్యాంక్ యూ.